గంటలోనే హామీ అమలు. ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. కాకినాడ పర్యటన సందర్భంగా బుధవారం తనను కలిసిన పలువురు అనారోగ్య బాధితుల పరిస్థితి చూసి చలించిపోయిన ముఖ్యమంత్రి జగన్ తక్షణ సాయం అందించాలని కలెక్టర్ కృతికా శుక్లను ఆదేశించారు. సీఎం కార్యక్రమం ముగించుకొని వెళ్లిన గంటలోనే 9 మందికి 13 లక్షల ఆర్థిక సాయాన్ని కలెక్టరేట్లో చెక్ రూపంలో అందజేశారు. వీరిలో 8 మందికి లక్ష చొప్పున ఇవ్వగా ఒక బాధితుడికి 5 లక్షలు కలిపి మొత్తంగా 13 లక్షల విలువైన చెక్ను అయితే కలెక్టర్ అందజేశారు. ముఖ్యమంత్రిని కలిసిన గంటలోనే సాయం చేయడంపై బాధిత కుటుంబాలు అయితే కృతజ్ఞత అయితే తెలిపినాయి అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. సాయి వెంకట్ కిరణ్ తల్లికి 1,00,000, కోట సత్యనారాయణ జన్వీర్కు 1,00,000, జి సుష్మశ్రీ తండ్రికి రూ. 1,00,000, పత్తికాయల డేవిడ్ రోషన్కు 1,00,000, దూడ రవికుమార్కు 1,00,000, గనిశెట్టి పాపలక్ష్మికి 1,00,000, మర్రి రాపూడి విశ్వేశ్వరరావుకు 5 లక్షలు, పట్టేలు సుష్మిత కుటుంబానికి 1,00,000, గనిశెట్టి కనక మహాలక్ష్మికి 1,00,000 చొప్పున చెక్కు రూపంలో ఆర్థిక సాయాన్ని అయితే అందించారన్నమాట కలెక్టర్ గారు. సో సీఎం జగన్ గారు అడిగిన గంటలోనే సాయం చేసి వీరందరికీ కూడా డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఏపీలోని. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.